హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ వ్లాగ్స్. ఈ రోజు అయితే సింపుల్గా టేస్టీగా చేపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే తీసుకొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టొమాటో కూడా తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి అయితే వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసుకొని అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే మగ్గించుకోవాలండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ముందుగా వాష్ చేసుకున్న చేప ముక్కలను అయితే అందులో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మరో వైపుకు తిప్పుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ముందుగా నానబెట్టుకొని గుజ్జు అయితే తీసుకోవాలండి. ఆ గుజ్జునైతే అందులో చేప ముక్కల్లో వేసుకొని అందులోనే కొంచెం నీళ్ళు కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా క్లాత్తో పట్టుకొని అటు ఇటుగా తిప్పుకోవాలండి. అలా మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు నూనె తేలేంత వరకు మరిగించుకోవాలండి పులుసునైతే. మీకు ఇష్టమైతే చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకోవడం వలన పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే బెల్లం వేసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. చివరిగా కొత్తిమీర అయితే వేసుకొని నూనె పైకి తేలేంత వరకు మరిగించుకుంటే మనకందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు అయితే తయారైపోతుంది. ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ చేపల పులుసు అంటే ఇష్టమో ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.